సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మార్కెటింగ్ మేనేజ్మెంట్ నుంచి యూనిట్ 4లో టాప్ 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? టాప్ 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు వినండి. మంచిగా అర్థమైతది. ఓకేనా? ఈ 2 క్వెషన్స్ మీరు పర్ఫెక్ట్ అయితే యూనిట్ 4లో నుంచి 8 మార్క్స్ వచ్చినట్టే మీకు. ఓకేనా? 8 మార్క్స్ వచ్చినట్టే. ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా మీరు పోయి ఎగ్జామ్ రాస్తారు. ఏ క్వెషన్ వచ్చినా గాని యూనిట్ 4లో నుంచి ఈజీగా అటెంప్ట్ చేయడానికి మీకు ఒక ఐడియా వస్తది. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూసుకుందాం. హూ ఈస్ ఏ కన్స్యూమర్? ఎక్స్‌ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద కన్స్యూమర్ బిహేవియర్ అండ్ బిహేవియర్ మోడల్స్. అంటే చూసుకోండి ఇప్పుడు కన్స్యూమర్ అంటే ఏంటో చూద్దాం. కన్స్యూమర్ అంటే ఏంటి? కన్స్యూమర్ అంటే తన పర్సనల్ యూజ్ కోసం గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని కొంటాడనమాట. గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని పర్చేస్ చేస్తాడు. సో పర్చేస్ చేసే వ్యక్తినే కన్స్యూమర్ అంటారు. అట్లా ఇక్కడ కన్స్యూమర్ మీనింగ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూసుకుందాం. ఫ్యాక్టర్స్ ఏంటి? కల్చరల్ ఫ్యాక్టర్స్. కల్చరల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఏంటి? కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే కల్చర్, కస్టమ్స్, ట్రెడిషన్స్, వాల్యూస్. ఎగ్జాంపుల్ చూసుకుందామా? ఫుడ్ హాబిట్స్‌ని కంట్రీలో చేంజ్ అయితాయన్నమాట. ఫుడ్ హాబిట్స్ అనేటివి కంట్రీని బట్టి చేంజ్ అయితాయి. అట్లనమాట. కన్స్యూమర్ చాయిస్ అనేది మారుతది కంట్రీ మారినప్పుడు. తర్వాత సోషల్ ఫ్యాక్టర్స్ చూసుకుందాం. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిఫరెన్స్, గ్రూప్స్, సొసైటీ ఇవన్ననమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫ్రెండ్ సజెస్ట్ చేసిన బ్రాండ్‌ని కన్స్యూమర్ అనేది ట్రై చేస్తారనమాట. ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్‌కి సజెస్ట్ చేస్తాం కదా! ఆ బ్రాండ్ బావుందని చెప్పేసి. అప్పుడు ఆయన పోయి కొనుక్కుంటాడనమాట. అట్లా ఇదనమాట. నెక్స్ట్ పర్సనల్ ఫ్యాక్టర్స్. థర్డ్ చూసుకుంటే పర్సనల్ ఫ్యాక్టర్స్. పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్. దాంట్లో ఏముంటాయి? ఏజ్, ఆక్యుపేషన్, ఇన్‌కమ్, లైఫ్ స్టైల్. అంటే ఏంటి? స్టూడెంట్‌కి బడ్జెట్ ఫోను, ప్రొఫెషనల్‌కి ప్రీమియం ఫోన్ అట్లనమాట. స్టూడెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన పని చేయడు కాబట్టి ఆళ్ళ పేరెంట్స్ కొనిచ్చిన ఫోనే కొనుక్కుంటాడు బడ్జెట్‌ల. అదే ప్రొఫెషనల్ అనుకో ఆయన పని చేస్తాడు కాబట్టి ప్రీమియం ఫోన్ కొనుక్కుంటాడు. అట్లనమాట. ఏజ్‌ని బట్టి, ఆక్యుపేషన్‌ని బట్టి, ఇన్‌కమ్ బట్టి, లైఫ్ స్టైల్ బట్టి మారుతదనమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్‌ది చూసుకుంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? కన్స్యూమర్ మైండ్‌లో జరిగే ప్రాసెస్. అంటే ఏంటి? మోటివేషను, పర్సెప్షను, లెర్నింగ్, యాటిట్యూడ్స్ అనమాట. సో, బ్రాండ్ ఇమేజ్ స్ట్రాంగ్ ఉంటే కన్స్యూమర్ ట్రస్ట్ అనేది పెరుగుతదనమాట. అట్లా. ఓకే. కన్స్యూమర్ బిహేవియర్ మోడల్స్ చూసుకుంటే ఏంటి? కన్స్యూమర్ బిహేవియర్ మోడల్స్ అంటే కన్స్యూమర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే మోడల్స్ అన్నమాట. సో, ఫస్ట్ మోడల్ చూసుకుందాం. ఎకనామికల్ మోడల్. ఎకనామికల్ మోడల్ ప్రకారం కన్స్యూమర్ రేషనల్‌గా ఆలోచిస్తాడన్నమాట. ప్రైస్, క్వాలిటీ, ఇన్‌కమ్‌ని కన్సిడర్ చేసి పర్చేస్ డెసిషన్‌ని తీసుకుంటాడు. సైకాలజికల్ మోడల్ అంటే సైకాలజికల్ మోడల్ ప్రకారం చూసుకుంటే కన్స్యూమర్ బిహేవియర్, ఎమోషన్స్, పర్సెప్షన్స్, మోటివేషన్ బట్టి ఉంటది. ఇక్కడ సోషలాజికల్ మోడల్ ప్రకారం చూసుకుంటే కన్స్యూమర్ బిహేవియర్ సొసైటీ, ఫ్యామిలీ, గ్రూప్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఉంటదనమాట. నెక్స్ట్ నికోసియా మోడల్ చూసుకుంటే కంపెనీ కమ్యూనికేషన్, కన్స్యూమర్ యాటిట్యూడ్‌ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అట్లా ఓవరాల్‌గా కంక్లూజన్ చూసుకుందాం. సో, కన్స్యూమర్ బిహేవియర్‌ని అర్థం చేసుకుంటే కంపెనీ కరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని డిసైడ్ చేస్తదనమాట. అట్లా. ఇక్కడ నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ సర్వీసెస్ మార్కెటింగ్, ఎక్స్‌ప్లెయిన్ ద వేరియబుల్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ఇండస్ట్రియల్ బయింగ్ బిహేవియర్. అంటే ఏంటి చూసుకుందాం ఇప్పుడు. సర్వీసెస్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇక్కడ సర్వీసెస్ మార్కెటింగ్ అంటే ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్‌ని మార్కెట్ చేయడం అన్నమాట. ఓకే. ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్‌ని మార్కెట్ చేయడమే సర్వీసెస్ మార్కెటింగ్ అంటారు. సర్వీసెస్ మార్కెటింగ్ అంటే టచ్ చేయలేని ప్రొడక్ట్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుందామా? ఎగ్జాంపుల్ ఏం చూసుకుందాం? బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్ట్, హాస్పిటల్ ఇవన్నీ సర్వీసెస్ మార్కెటింగ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటాంజిబిలిటీ. ఇంటాంజిబిలిటీ అంటే ఏంటి? సర్వీసెస్‌ని మనము టచ్ జేయలేము. సర్వీసెస్‌ని జస్ట్ ఫీల్ అయితాం అంతే. అట్లనమాట. ఇక్కడ బ్యాంక్ సర్వీసెస్ అన్నమాట ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇన్‌సెపరబిలిటీ ఏంటి? సర్వీసెస్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అనేది ఒకటే టైమ్‌లో జరుగుతది. ఎగ్జాంపుల్ ఏంటి? డాక్టర్ కన్సల్టేషన్. తర్వాత రెస్టారెంట్ గూడా. తర్వాత థర్డ్ పాయింట్ చూసుకుంటే వేరియబిలిటీ. అంటే ఏంటి? సర్వీసెస్ క్వాలిటీ పర్సన్ టు పర్సన్, టైమ్ టు టైమ్ చేంజ్ అవుతది. ఎగ్జాంపుల్ చూసుకుందాం అనుకో హోటల్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు పెరిషబిలిటీ అంటే చూసుకుందాం. సర్వీసెస్‌ని స్టోర్ చేయలేమనమాట పెరిషబిలిటీ అంటే. సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ బస్ సీట్ అనమాట. సో, బస్ సీట్‌లో అంటే ఏంటి? మనం ట్రావెల్ చేస్తాం. కానీ బస్ సీట్‌ని తీసుకుపోం గదా! జస్ట్ సర్వీస్‌ని ఫీల్ అయితాం. అంతే అనమాట. స్టోర్ చేయలేం గదా! బస్ సీట్‌ని. తీసుకపోం గదా! అదనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సో, ఇప్పుడు వేరియబుల్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ఇండస్ట్రియల్ బయింగ్ బిహేవియర్ అంటే చూసుకుందాం. ఏంటంటే ఇండస్ట్రియల్ బయింగ్ బిహేవియర్ అంటే ఏంటి? కంపెనీ ఎప్పుడైనా రా మెటీరియల్స్ కొన్నప్పుడు, మెషిన్స్ కొన్నప్పుడు, సర్వీసెస్ తీసుకుంటది గదా! అప్పుడు చేసే బిహేవియర్ ఉంటది గదా! కొన్నప్పుడు ఫాలో అయ్యే బిహేవియర్ ఉంటది గదా! ఆ బిహేవియర్‌నే ఇండస్ట్రియల్ బయింగ్ బిహేవియర్ అని జెప్పేసి అంటారు. సో, దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా లాస్ట్ వరకు వినండి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఎకనామిక్ కండిషన్స్, టెక్నాలజికల్ చేంజెస్, గవర్నమెంట్ పాలిసీస్. ఈ ఫ్యాక్టర్ ఇండస్ట్రియల్ బయింగ్‌ని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. తర్వాత ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్. ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? కంపెనీ పాలిసీస్, అలాగే ఆబ్జెక్టివ్స్,
అలాగే స్ట్రక్చర్, ఇంకోటి బడ్జెట్. బిగ్ కంపెనీ డెసిషన్స్ స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నమాట. అట్లా. నెక్స్ట్ ఇంటర్ పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? బయింగ్ డెసిషన్‌లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ మధ్య రిలేషన్స్ అన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే అథారిటీ, ఇన్‌ఫ్లుయెన్స్, స్టేటస్ అన్నమాట. ఓకే. లాస్ట్ వన్ చూసుకోండి ఇండివిడ్యువల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? డెసిషన్ తీసుకునే పర్సన్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఏంటి? ఏజ్, ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్స్, పర్సనాలిటీ ఇదన్నమాట. సో, ఇక్కడ మనం కంక్లూజన్ చూసుకుందాం. సర్విస్ మార్కెటింగ్‌లో కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇండస్ట్రియల్ బయింగ్ బిహేవియర్‌లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్‌ని డెసిషన్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. ఇదన్నమాట. ఓకేనా? మనము యూనిట్ 4లో టాప్ 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. దీంట్లో 4 కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఆ 4 కాన్సెప్ట్స్ మంచిగా ప్రిపేర్ అయితే దాంట్లోకెళ్ళి పక్కా ఒక కాన్సెప్ట్ పైన క్వెషన్ వస్తది. ఓకేనా? మీరు తప్పకుండా మన యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 చూసాకనే యూనిట్ 4 ఈ వీడియో చూడండి. ఓకేనా? ఎందుకంటే సీక్వెన్స్‌గా ఉంటాయి కాన్సెప్ట్స్. ఆ ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే సెకండ్ యూనిట్‌లో అర్థమైతది. సెకండ్ యూనిట్ కాన్సెప్ట్ అర్థమైతే థర్డ్ యూనిట్ అర్థమైతది. థర్డ్ యూనిట్ కాన్సెప్ట్ అర్థమైతే ఫోర్త్ యూనిట్ కాన్సెప్ట్ అర్థమైతది. అట్లనమాట. ఓకేనా? మన ఛానెల్‌లో ఆల్రెడీ మనం 3 వీడియోస్ అప్‌లోడ్ చేసినాం. ఇది ఫోర్త్ వీడియో. ఓకేనా? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన ఛానెల్ నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఎస్ఎఫ్ఎం ఉంది గదా! ఎస్ఎఫ్ఎం ఎగ్జామ్ గురించి గూడా మనం వీడియోస్ అన్నీ చేసుకుందాం. ప్రాబ్లమాటిక్ గూడా చేసుకుందాం. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ప్రతి యూనిట్ నుంచి ప్రాబ్లమాటిక్ పార్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.